హైదరాబాద్ పాత బస్తీలోని చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి బోయ నగేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోయ నగేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన ఎన్నికల హామీలకు 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కింద దరఖాస్తుల స్వీకరణ చేస్తామని తెలిపారు. అర్హులైన వారు తమకు ఏం కావాలో వాటిని ఎంపిక చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ప్రజలకు 6 గ్యారంటీలు ఏదైతే వాగ్దానం చేసిందో ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే 6 గ్యారంటీలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా మరి రేపటి నుంచి చంద్రాయనగుట్ట నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో కూడా ఈ యొక్క 6 గ్యారంటీల పథకాలని అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యంగా రేషన్ కార్డుల మీద ఏదైతే పుకార్లు నడుస్తూ ఉన్నాయో దానికి నేను స్వస్తి పలకడానికి మీ ముంగరికి రావడం జరిగింది. గతంలో చాలామంది అప్లై చేసుకున్నారు రేషన్ కార్డులు. ఆ అప్లై చేసుకున్న వారి అప్లికేషన్లు వ్యాలిడే. అప్లై చేసుకొని వారికే ఇప్పుడు అవకాశం ఇస్తున్నారు. ఒకవేళ అందులో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకోవచ్చు, లేదనుకుంటే కొత్తగా కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేగాని ఇందులో ఆ పాత కార్డును లింక్ చేస్తేనే అవుతుంది అన్నటువంటిది ఏం లేదు. ఒకవేళ ఎవరికన్నా అటువంటి అందులో మార్పులు చేర్పులు అవసరం ఉంటే ఆ మార్పులు చేర్పులకు కూడా అధికారులు అవకాశం కల్పిస్తారు. అంతేకాకుండా గతంలో అప్లై చేసుకున్న కార్డులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులు వస్తాయి. నేను బోయ నగేష్, చంద్రాయనగుట్ట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఈ 6 స్కీములను ప్రవేశపెట్టడం జరిగింది, అవి రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కావున ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి అపోహలు చేయడం జరుగుతుంది. దీంట్లో ఏజెంట్లు కానీ, దీంట్లో బ్రోకర్లు కానీ, దీంట్లో ఎవరిది కూడా ప్రమేయం లేకుండా, అదేవిధంగా ఈ సేవ కానీ, మీ సేవ కానీ, ఆన్లైన్ పద్ధతి కానీ ఏం లేకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ యొక్క స్కీమ్ పోవాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి ఈ యొక్క స్కీమ్ను తీసుకురావడం జరిగింది. దయచేసి ఈ తప్పుడు సమాచారాలను, ఈ ఆరోపణలను కొట్టిపాడేసి రేపేదైతే అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఉండొచ్చు, ప్రతి ఒక్క అధికారికి కూడా ఇంట్లో భాగస్వామ్యం కల్పిస్తూ వాళ్ళకు ఈ యొక్క ఎసులుబాటు ఇచ్చింది. కాబట్టి ఈ యొక్క రన్ ఒక 10 రోజులు మాత్రమే ఉండదు, అదేవిధంగా ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజలు దీంట్లో ఏదో జరిగిపోతుంది ఆపేస్తారు అన్న అపోహలు కావు. ఇంకొకటి ఏంటంటే రేషన్ కార్డులలో ఏదన్నా పాత వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు అర్హులే, ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళు కొత్తవి అప్లై చేసుకోండి. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ విషయంలో మీరు చాలా సంసిద్ధంగా ఉన్నారు. ఏంటంటే ఏదైతే 6 గ్యారంటీల ఫామ్ అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కానీ మేము కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ తీసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డు మాత్రమే దానికి జతపరచాలి. దానికి ఏదో రేషన్ కార్డు, దానికి ఓటర్ ఐడియో, దానికి డ్రైవింగ్ లైసెన్స్ కాకుండా ఓన్లీ ఆధార్ కార్డు మాత్రమే దానికి జతపరిచి ఈ యొక్క ఫామ్ని మీరు అప్లై చేస్తే అది జిహెచ్ఎంసీ ద్వారా మొత్తం అధికారులందరూ కూర్చొని మీరు లబ్ధిదారుల కారా అనేసి దీని మీద ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మీకు ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఏర్పాటు అయ్యే విధంగా గవర్నమెంట్ తీసుకుంది.